న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: దద్దరిల్లిన పశ్చిమాసియా, టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్, ఒక్కరు కాదు ముగ్గురు ముద్దు, సైనిక ఘర్షణలతో వివాదాలు పరిష్కారం కావు, ప్రధాని మోదీ వ్యాఖ్య, ఆవిష్కరణ సంస్కృతి తిరిగి రావాలి, గవర్నర్లకు స్థానచలనం, సైన్స్ మెరుగైన జీవితం కల్పిస్తుంది, రజిత గోరా, కాలిపోయే కాఫీలతో క్యాన్సర్. ఈరోజు వార్తలను చూద్దాం. దద్దరిల్లిన పశ్చిమాసియా, క్షిపణులు, బాంబులు, డ్రోన్ల దాడులతో యుద్ధం ఆరో రోజైన గురువారము పశ్చిమాసియా దద్దరిల్లింది. కొత్త ప్రాంతాలకు దాడులు విస్తరించాయి. ఇరాన్లోని దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలతో పాటు టెహ్రాన్ సహా ఇతర నగరాలపై ఇజ్రాయిల్ వరుస వైమానిక దాడులు చేసింది. లెబనాన్లోని 80 హెజ్బొల్లా మిలిటెంట్ల కేంద్రాలపైన విరుచుకుపడింది. ఇరాన్ కూడా దాడులను కొనసాగించింది. ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్, జెరూసలేంలపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. కొత్తగా అజర్బైజాన్పై దాడులు చేసింది. ఒమన్ పోర్టుపైన దాడి చేసినట్లు సమాచారం. గల్ఫ్ దేశాలను ఇరాన్ మరోసారి లక్ష్యంగా చేసుకుంది. హిందూ మహాసముద్రంలో తమ యుద్ధ నౌకను ముంచేయడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. సముద్రంలో దారుణానికి అమెరికా పాల్పడిందని, దానికి తప్పకుండా చింతిస్తుందని హెచ్చరించింది. యుద్ధం కారణంగా 5 రోజులుగా మూతపడ్డ పశ్చిమాసియాలోని విమానాశ్రయాలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్, టీమిండియా టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. సంజు శాంసన్ మెరుపు ఇన్నింగ్స్కు బుమ్రా అద్భుత బౌలింగ్ తోడు కావడంతో గురువారం ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్లో 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను మట్టి కరిపించింది. శాంసన్తో పాటు శివం దుబే, ఇషాన్ కిషన్ కూడా బ్యాట్ ఝులిపించడంతో మొదట భారత్ 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. భారీ ఛేదనలో బెతెల్ గొప్పగా పోరాడిన ఇంగ్లండ్కు ఓటమి తప్పలేదు. ఆ జట్టు 7 వికెట్లకు 246 పరుగులే చేసింది. బుమ్రాతో పాటు హార్దిక్ కూడా ఇంగ్లండ్ను అడ్డుకోవడంతో తమ వంతు పాత్రను పోషించాడు. వరుణ్ చక్రవర్తి మరోసారి నిరాశపరిచాడు. హర్ష్దీప్ కూడా ధారాళంగా పరుగులిచ్చాడు. ఒక్కరు కాదు ముగ్గురు ముద్దు, రెండో బిడ్డ, అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే ప్రసవం సమయంలోనే ఒక్కో బిడ్డకు 25,000 రూపాయల చొప్పున తల్లిదండ్రులకు ప్రోత్సాహకం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ పిల్లలకు 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తామని వెల్లడించారు. ఇద్దరిని మించి కనే ప్రభుత్వోద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇస్తామని వెల్లడించారు. జనాభా నిర్వహణ విధానంపై సీఎం చంద్రబాబు శాసనసభలో గురువారం ముసాయిదా ప్రకటన విడుదల చేశారు. ఒకప్పుడు ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అన్నాం. ఇప్పుడు ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు అని అంతా మాట్లాడాలి. రాష్ట్రంలో 1.5 ఉన్న సంతానోత్పత్తి రేటును 2.1కి చేర్చాల్సిన అవసరం ఉంది. దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోనే జనాభా నిర్వహణ విధానం తెస్తున్నాం. ఆన్లైన్లోనూ పెడుతున్నాం. ఈ ముసాయిదా పాలసీపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నెల రోజుల పాటు చర్చిస్తాం. అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. ఏప్రిల్ 1 నుంచి అమలు ప్రారంభిస్తాం. ప్రజాప్రతినిధులు కూడా ప్రతి చోట దీనిపై చర్చ జరిగేలా చూడాలి అని సూచించారు. సైనిక ఘర్షణలతో వివాదాలు పరిష్కారం కావు, ప్రధాని మోదీ వ్యాఖ్య. పశ్చిమాసియా, ఉక్రెయిన్లలో యుద్ధాలు త్వరగా ముగియాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. సైనిక ఘర్షణల ద్వారా ఏ వివాదము పరిష్కారం కాదని పేర్కొన్నారు. భారత పర్యటనకు వచ్చిన ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్తో మోదీ ఢిల్లీలో గురువారం భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు పశ్చిమాసియాలో ప్రస్తుత ఉద్రిక్తతలు, ఉక్రెయిన్ యుద్ధం తదితర అంశాలపై వారిద్దరూ చర్చించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఫిన్లాండ్ సంపూర్ణ మద్దతిస్తుందని స్టబ్ ప్రకటించారు. ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అంతర్జాతీయ బహుళపక్ష వ్యవస్థల్లో సంస్కరణలు తీసుకురావడం అత్యావశ్యకమని అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ, 6G టెలికాం, శుద్ధ ఇంధనం, క్వాంటం కంప్యూటింగ్, రక్షణ, అంతరిక్షం, సెమీకండక్టర్లు, కీలక ఖనిజాల వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని తాజా చర్చల్లో మోదీ, స్టబ్ నిర్ణయించారు.
ఆవిష్కరణ సంస్కృతి తిరిగి రావాలి. ఒకప్పుడు ప్రపంచ జీడీపీలో 25% వాటా కలిగిన అత్యంత ఆవిష్కరణ దేశం మనది. విదేశీయుల దండయాత్రలు, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా ఆ సంస్కృతిని కోల్పోయాం. ఇప్పుడు ఉద్యోగ భద్రత కోసమే చూస్తున్నాం. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. మన సామర్థ్యాలకు అనుగుణంగా ఆవిష్కరణల బాట పట్టాలి అని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా అన్నారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ 33వ వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించారు. ఆవిష్కరణల గురించి ప్రత్యేకంగా ఎవరూ చెప్పరు. మన చుట్టూ ఉన్న పరిస్థితులే వాటికి మూలం. భారతీయ కుటుంబాల్లో పిల్లల చదువుల కోసం ఇళ్లను అమ్మేందుకు వెనుకాడరు. ఇదే ఇప్పటికీ మన ఆవిష్కరణలను సజీవంగా ఉంచుతోంది అన్నారు. గవర్నర్లకు స్థానచలనం. కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఆకస్మిక రాజీనామా దరిమిలా ఈ మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసి ఆ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను నియమించింది. 2024 జూలై 31న తెలంగాణ గవర్నర్గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ ఇప్పుడు మహారాష్ట్రకు మారారు. ఇప్పుడు నియమించిన 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లలో 5గురిని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేసింది. ఒకరికి అదనపు బాధ్యతలు అప్పగించింది. 3గురిని కొత్తగా నియమించింది. మైనార్టీ వర్గానికి చెందిన బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పదవీకాలం ముగియడంతో ఆ స్థానాన్ని సయ్యద్ అటా హస్నైన్తో భర్తీ చేశారు. సైన్స్ మెరుగైన జీవితం కల్పిస్తుంది. రజితా గోరా. ఆధునిక విద్యా విధానంలో విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకుని పరిశీలన, పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని నేషనల్ స్టూడెంట్ కౌన్సిలర్ రజితా గోరా సూచించారు. ఫిబ్రవరి 28న జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోరా సైన్స్ సెంటర్ నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతుల ప్రదాన కార్యక్రమం గురువారం విజయవాడలోని నాస్తిక కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రజితా గోరా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సైన్స్ మనిషి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే శక్తివంతమైన సాధనం అని ఆమె పేర్కొన్నారు. శాస్త్రీయ దృక్పథం కలిగిన సమాజమే అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆమె అన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే ప్రశ్నించే స్వభావాన్ని అలవాటు చేసుకుని విషయాలను పరిశీలిస్తూ నేర్చుకుంటే భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగగలరని ఆమె పేర్కొన్నారు. గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ శ్రీ నియంత మాట్లాడుతూ విద్యార్థి సంఘాల ప్రతినిధులు విద్యార్థుల్లో సైన్స్, టెక్నాలజీపై అవగాహన పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. సమాజంలో ఇంకా కొనసాగుతున్న మూఢనమ్మకాలు విద్యార్థుల ప్రగతికి అడ్డంకిగా మారుతున్నాయని, వాటిని శాస్త్రీయ ఆలోచనతో ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. సైన్స్ పట్ల ఆసక్తి పెంచే కార్యక్రమాలను తరచూ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సైన్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రజితా గోరా సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. కాలిపోయే కాఫీలతో క్యాన్సర్. మనలో చాలామందికి ఉదయాన్నే పొగలు కప్పే కాఫీ గొంతు దిగందే రోజు మొదలవ్వదు. అయితే 65 డిగ్రీల సెంటీగ్రేడ్కు మించిన కాఫీలు, టీలతో నోరు కాలితే పర్వాలేదు. అత్యంత ప్రమాదకరమైన అన్నవాహిక క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని ఒక అధ్యయనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ గ్లోబల్ స్టడీస్లో ప్రచురితమైంది. పదే పదే అన్నవాహిక వేడి పానీయాలకు బహిర్గతమైనప్పుడు ఇన్ఫ్లమేషన్ తలెత్తి కణాల్లో మార్పులు చోటు చేసుకుంటాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నిజానికి వేడి పానీయాలు క్యాన్సర్ ముప్పును పెంచుతాయనే విషయం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ గత కొన్నేళ్లుగా వేడి పానీయాలకు క్యాన్సర్కు మధ్య ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేస్తోంది. ఈ సంస్థ 65 డిగ్రీలకు మించిన వేడి పానీయాలను క్యాన్సర్ కారకాలుగా వర్గీకరించింది. ఇక్కడ తాగే పానీయంతో సంబంధం లేదు. టీ, కాఫీ, గ్రీన్ టీ, సూప్, వేడి నీళ్లు ఇలా 65 డిగ్రీలకు మించి వేడిగా ఉన్న ఏ పానీయాన్ని తాగినా అన్నవాహిక లోపలి పొర దెబ్బతిని కణాల్లో మార్పులు చోటు చేసుకుని ఆ పరిస్థితి క్యాన్సర్కు దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. వేడి టీ లేదా నీళ్లు ఎక్కువగా తాగే అలవాటున్న ఇరాన్, చైనా, దక్షిణ అమెరికా ప్రజల్లో
అత్యధికంగా అన్నవాహిక క్యాన్సర్ బయల్పడడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సందర్భంగా ప్రస్తావిస్తోంది. ఇలాంటప్పుడు ఎంత వేడి పానీయాలు తాగడం సురక్షితం అనే ప్రశ్న తలెత్తవచ్చు. పెదవులు కాలేంత వేడిగా ఉండే టీ లేదా కాఫీ ఖచ్చితంగా అన్నవాహికను కూడా కాలుస్తుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అంత వేడిగా ఉన్నవి కనీసం 70 నుంచి 85 డిగ్రీల సెల్సియస్ను కలిగి ఉంటాయి. కాబట్టి టీ అయినా కాఫీ అయినా సౌకర్యవంతంగా తాగే వీల్లేనంత వేడిగా ఉన్నప్పుడు కాస్త చల్లారిన తర్వాతే తాగడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అమరావతిలో మహిళా దినోత్సవ వేడుకలు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రులు ఎస్ సవిత, గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని పరేడ్స్ గ్రౌండ్లో 10,000 మంది మహిళలతో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. H1B వీసాదారులపై పిడుగు. తాజా యుద్ధంతో ఉద్యోగాలకు తీవ్ర ముప్పు. వీసా ప్రాసెసింగ్లో జాప్యం. అపాయింట్మెంట్ల రీషెడ్యూల్. అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధం విదేశీ ఉద్యోగులకు సంకటంగా మారుతోంది. అగ్రరాజ్యంలో ఉద్యోగం చేస్తూ ఆకస్మిక ప్రయాణాలతో సెలవులపై స్వదేశానికి వెళ్లిన వారు ఇప్పుడు తిరిగి అమెరికా చేరుకోవడానికి అవస్థలు పడుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గల్ఫ్ దేశాల నుంచి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని సర్వీసులు పూర్తిగా రద్దు కాగా చాలా వరకు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు దేశాల్లో ఇమిగ్రేషన్ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. మరోవైపు వీసా ప్రాసెసింగ్లో జాప్యం, పలువురి అపాయింట్మెంట్లు రీషెడ్యూల్ కావడంతో వర్క్ వీసాలపై ఉన్న వేలాది మంది తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. క్వార్టర్స్లో లక్ష్యసేన్. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ ఆటగాడు లక్ష్యసేన్ అదరగొడుతున్నాడు. ప్రతిష్టాత్మక టోర్నీలో లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్లో లక్ష్యసేన్ 21-19, 21-23, 21-10తో లాంగ్ ఆగ్నస్పై విజయం సాధించాడు. భారత్ ఆసీస్ మహిళల ఏకైక టెస్ట్ నేటి నుంచే. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.